వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను జీపీ వెంకటేశ్వర్లు. ఐపీఎస్ అధికారి సంజయ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సుమారు 2 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డాడని సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఏసీబీ కోర్టులో కేసు విచారణకు రావాల్సిన పరిస్థితులలో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు అన్యాయంగా నాపై కేసు పెట్టారు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి సంజయ్ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు సంజయ్కి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే సంజయ్పై ఏసీబీ పెట్టిన 2 కేసులు దర్యాప్తు కొనసాగుతోంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ను ఎంక్వైరీకి వేయించి 2 కేసులు నమోదు చేసింది. ఒక కేసు ఆయన అగ్నిమాపక శాఖలో అధికారిగా ఉంటూ ల్యాప్టాప్ల కొనుగోలుకు సంబంధించి సుమారు ఒక 60 లక్షల మేర అవినీతికి పాల్పడ్డారనేది ఒక కేసు. అట్లాగనే అగ్నిమాపక శాఖతో పాటు సిఐడి చీఫ్గా కూడా ఉండడం వల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహించడానికి సుమారు 1 కోటి పైనే డబ్బులు ఒక సంస్థకు ఇచ్చాడని, అక్కడ సదస్సులు జరగకుండానే జరిగినట్టుగా డబ్బులు ఖర్చు చూపించారని, అదేవిధంగా అగ్నిమాపక శాఖకు కావలసినటువంటి కొన్ని ల్యాప్టాప్లు కొనుగోలు చేయడానికి ఖర్చు పెట్టి ల్యాప్టాప్లు కొనుగోలు చేయకుండా డబ్బు దోచేశారని, మొత్తంగా 2 కోట్ల వరకు అవినీతి జరిగిందని, ఈ అవినీతి డబ్బును ఐపీఎస్ అధికారి సంజయ్ తన బంధువుల పేర్లతో కంపెనీలు పెట్టి స్వాహా చేశారనేది ఇటు విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టు, అట్లాగనే ఏసీబీ వాళ్ళు నమోదు చేసినటువంటి కేసు. ఇప్పుడు దర్యాప్తు జరుగుతూ ఉంది. ముందస్తు బెయిలును బుధవారం రోజు కోర్టు రద్దు చేసింది. ముందస్తు బెయిల్ రద్దు కావటం వల్ల సంజయ్ ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసుల ద్వారా సంజయ్ని అరెస్ట్ చేయడానికి అన్ని కోణాలలో ఎటువైపు నుంచి కదలకుండా బిగిస్తూ వస్తుంది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ను రద్దు చేయడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు జిల్లా కోర్టును ఆశ్రయించి పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అట్లాగనే సంజయ్కి కూడా ఒక మాట చెప్పింది, మీరు జిల్లా కోర్టుకు వెళ్ళి బెయిల్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. సిఐడి చీఫ్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అకృత్యాలకు పాల్పడ్డాడు, టీడీపీ వాళ్లను జనసేన వాళ్లను అన్యాయంగా కేసుల్లో ఇరికించాడు, అప్పటి ప్రభుత్వం చెప్పినట్లు సంజయ్ పనిచేశాడు, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సంజయ్ని అరెస్ట్ చేయాల్సిందే అన్నటువంటి కక్ష అనొచ్చు, లేకపోతే చట్ట ప్రకారం తీసుకునే చర్యలు అనొచ్చు. ముందస్తు బెయిల్ రద్దయింది కాబట్టి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసుకు లొంగిపోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.